విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అసలు ఏంటి సార్ బీసీ కాన్సెప్ట్ ఏంటిది? అసలు బీసీ కాన్సెప్ట్ ని ఎలా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు? బీసీల వల్ల రాజకీయంగానే మంచిగా అనిపిస్తుంది కానీ ఎవరైతే ఉన్నారో వ్యక్తులకు ఏం యూజ్ ఉందో ఒకసారి చెప్పండి సార్. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇవాళ కానీ ఈ తెలంగాణలో కానీ ఇంతవరకు బీసీలు ముఖ్యమంత్రి కాలేదు. చెప్పుకోవడానికి సీఎం అయితేనే మీకు అన్ని అవుతాయి, బీసీ నాయకులకు న్యాయం జరుగుతుందా? మీరు ఒక పదవుల కోసమే పోట్లాడుతున్నారు కానీ వ్యక్తుల గురించి ఆలోచిస్తలేరు, సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తలేనట్టు అనిపిస్తుంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత కావచ్చు, బీసీల జీవితాల్లో నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, మళ్ళీ విక్రమ్ టీవీలో కూడా చెప్తున్నా, బీసీలను ఎట్లా చూస్తానంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా హామీలు ఇచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మమ్మల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే పేద ప్రజలు అనేటోళ్ళు ఒక బీసీ కేటగిరీలో ఉన్నారు సార్, వేరే కేటగిరీస్ లో లేరా పేదవాళ్ళు? నేను బీసీలకు ప్రతినిధిగా మీ విక్రమ్ టీవీకి వచ్చింది కాబట్టి బీసీల మీద కొంత దృష్టి పెట్టి నేను మాట్లాడుతున్నా. సమాజంలో కానీ దేశంలో 2వ తరగతి పౌరులుగా బీసీలు జీవిస్తున్నారు. దారిద్ర్య రేఖ దిగువన అనే దారిద్ర్య రేఖ ఎగువ అనే ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేసి వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ మా మీదనే స్వారీ చేస్తున్నారు తప్ప మరీ ముఖ్యంగా జనాధిక్యం కలిగినటువంటి బీసీలు ఏకమై తెలంగాణ రాష్ట్రంలో సార్ ఇప్పుడు మీరు చెప్పింది అయితే ఓకే, కానీ ఇప్పుడు చూస్తే కనుక చాలా గ్రూప్స్ ఉంటాయి, ఏబిసిడి వరకు ఉన్నాయి మనకు కేటగిరీస్ ఏదైతే చూస్తాం. బీసీ కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ వాళ్ళు మేము ఇది ఇచ్చాం అది ఇచ్చామని అంటుంటారు కదా, ఇది ఎవరికి చెందాయి, మళ్ళీ ఎవరు తింటున్నారు? ఇది స్కీముల కొరకని వాడుకుంటారు. వాళ్ళు చేసేటిని మా కోసం చెప్పేది ఏంటి? అందుకోసమే ఇవాళ ప్రత్యేకమైనటువంటి రాజ్యాధికార సాధన దిశగా 130 కులాలు ఏకం కాబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మాకు ఇచ్చినటువంటి హామీలను కనుక మీరు నెరవేర్చకపోతే బీసీ కులగణన మీ బీసీ వాళ్లకు ఎలా యూజ్ అవుతుంది? దీని వెనకాల అంతరాయం ఏంటిది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వాళ్ళ మీద చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందా అన్న దాని మీద మీరు ఏమంటారు? కులగణన జరగాలనేటువంటిది బీసీ వర్గాల యొక్క రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నా అన్నాడు ముఖ్యమంత్రి గారు. రాహుల్ గాంధీ గారు రాహుల్ మా నాయకుడు చెప్పిండు. ఇవాళ హైదరాబాద్ నగరంలో నేను ఛాలెంజ్ గారు చెప్తాను, కొన్ని లక్షల కుటుంబాల వివరాలు సేకరించలేదు. ఎందుకు సేకరించలేదు? బీసీ నాయకులు మొత్తం యూనిటీగా ఫామ్ అయ్యి ఏం చేయాలనుకుంటున్నారు మీరేం చెప్పండి? బీసీలు సంఘటితం అవుతుంది. ఒక్క తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా సంఘటితం అవుతుంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మనవి చేసేది, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఉన్నటువంటి అన్ని కూడా మేము నెరవేర్చకపోతే. నమస్తే సార్. నమస్తే పప్పు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. ఏంది బీసీ 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 కమిషన్ మీరు ఎక్స్ అయినా కూడా చైర్మన్ అయినా కూడా ఇంకా బీసీ బీసీ అనుకుంటా తిరుగుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. అసలు ఏంటి సార్ బీసీ కాన్సెప్ట్ ఏంటిది? అసలు బీసీ కాన్సెప్ట్ ని ఎలా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు? బీసీల వల్ల రాజకీయంగానే మంచిగా అనిపిస్తుంది కానీ ఎవరైతే ఉన్నారో వ్యక్తులకు ఏం యూజ్ ఉందో ఒకసారి చెప్పండి సార్. యూజ్ ఏం లేదు. యూజ్ అంటే ఈ రాష్ట్రంలో సుమారు 60% బీసీ ప్రజలు ఉంటారు. 134, 135 కులాలు ఉంటాయి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇవాళ కానీ ఈ తెలంగాణలో కానీ ఇంతవరకు బీసీలు ముఖ్యమంత్రి కాలే. చెప్పుకోవడానికేమో జనంలో సగానికి ఎక్కున్నాం, అధికారానికి మాత్రం దూరంగా నెట్టివేయబడ్డాం. అధికారానికి దగ్గర కావాలి కదా. మహనీయులు అందరూ కోరుకున్నది, రాజ్యాంగం చెబుతున్నది కూడా ఎవరి జనాభా ప్రకారం వారికి వాటా రావాలి. మరి ఆ వాటా వస్తలేదు కదా. అందుకని ఏదో ఒకనాడు ఈ వాటా కోసం పోరాటం స్టార్ట్ కావాలి. ఇవాళ స్టార్ట్ అయింది. అందరూ బీసీల రాజ్యాధికారం గురించి మా నాయకులు మా ప్రజలు మాట్లాడుకుంటుండ్రు. దాంట్లో నేను కూడా భాగమైనా. అంతకుమించి బీసీ కమిషన్ లో పనిచేసినప్పుడు మాట్లాడలేదు, చైర్మన్ అయినాకనే చైర్మన్ గా పదవిచ్యుతులు కాదు, పదవి కాలం పూర్తయిన తర్వాత మాట్లాడుతున్నారు అనేటువంటి దాంట్లో నేను ఒప్పుకోను. కానీ నేను మొదటి నుంచి అదే మాట్లాడతాను. ఎవరి జనాభా ప్రకారం వారి వాటా వారికి లభించాలి. విద్యారంగంలో లభించదు, ఉద్యోగ రంగంలో లభించదు. రిజర్వేషన్లను పెంచుదామంటే గౌరవనీయ సుప్రీంకోర్టులో ఒప్పుకోవు. దానికి అది ఒప్పుకోకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ముందే చేసి పెడతారు. రాజ్యాధికారంలో మా వాటానే రాదు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెట్టుకోమని చెప్పినటువంటి గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాలను ఏ రాష్ట్రాలు సరిగా అమలు చేయడం లేదు. కొంత అమలు చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మళ్ళా గౌరవనీయ సుప్రీంకోర్టులు కొన్ని సూచనలు చేస్తా ఉన్నాయి. ఆ సూచనలు పాటిస్తే మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు వస్తలేవు.
మమ్మల్ని ఏం చేయమంటారు? మేము కొట్లాడాలి కదా. అంటే మీరు ఓన్లీ పదవుల కోసం, అంటే బీసీ నాయకుడు ఒక్కడే సీఎం కావాలి, మాకు పదవులు కావాలని పోట్లాడుతున్నారు కానీ బీసీ వాళ్ళకు ఏదైతే ఉన్నారో నియోజకవర్గాలుగా ఉన్నారు కదా, బీసీ వాళ్ళకి ఏం ఉపయోగం సార్? ఏం మీరు తెచ్చి పెడుతున్నారు? ఏ రాష్ట్రం ఏమున్నా కూడా మీరు ఇప్పుడు సీఎం అయితేనే మీకు అన్ని అవుతాయి, బీసీ నాయకులకు న్యాయం జరుగుతుందా? మీరు ఒక పదవుల కోసమే పోట్లాడుతున్నారు కానీ వ్యక్తుల గురించి ఆలోచిస్తలేరు, మీరు సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తలేనట్టు అనిపిస్తుంది. లేదు పప్పు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఈ ప్రజలకు అన్ని రంగాల్లో సమానమైన వాటా రావాలంటున్నాం. ఎవరి జనాభా ప్రకారం వారికి అన్ని రంగాల్లో వారికి అవకాశాలు రావాలి. మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత శాతం మాకు అవకాశాలు రావాలని చెప్పి కోరుతున్నాం. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం సాధించాలనేటువంటి కార్యాచరణతో ఆలోచించినప్పుడు మెజారిటీ ప్రజలకు సంబంధించిన వాడే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు. ఎందుకు అయితలేరు అని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రజలు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా ఎదగాలి కదా. కానీ పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఇప్పటికి కూడా పేపర్లు ఏరుకునేవాడు, మోరీలు తీసేవాడు, భిక్షాటన చేసి బతికేవాడు, అన్నమో రామచంద్ర అంటూ భిక్షాందేహి అనేవాళ్ళు ఇవాళ బీసీలలో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళని ఇంకా కొంచెం ఎదురు చూసి ఇంకో 10-15 కులాలను దొరకబట్టి వాళ్ళకు బీసీలనన్నా చేర్చి వాళ్ళకు కొంత మేము మేలు చేసే కార్యక్రమాలు చేసినాం. ఎందుకు చేసినామంటే ఆ కులాలలో పుట్టి పెరిగి వాళ్ళ గురించి అవగాహన ఉన్నది కాబట్టి మా వాళ్ళని మేము కాపాడుకోవాలని మా బీసీలలో కలుపుకున్నాం. కానీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత కావచ్చు, బీసీల జీవితాల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి సరైన ప్రయత్నం జరగడం లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, మళ్ళీ మీ విక్రమ్ టీవీలో కూడా చెప్తున్నా. బీసీలను ఎట్లా చూస్తానంటే ఎలక్షన్ల అప్పుడు ఓట్లు వేసేటోళ్ళు వీళ్ళకు కొన్ని సంక్షేమ పథకాలు పెడితే జయహో జయహో అంటూ మాకు ఓట్లు వేస్తారు. అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే ఈ బీసీలను చిత్రీకరిస్తున్నారు. దాంట్లో ఎవరినయ్యా అంటే ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళను, జనాధిక్యం ఉన్న వాళ్ళు కొంచెం మంచిగా చూసుకుంటారు, జనాభా లేని వాళ్ళను వదిలిపెడుతున్నారు. వదిలిపెట్టడం ద్వారా ఏమవుతున్నారు? వారు దయనీయంగా వారి జీవితాలు మారుతున్నాయి, దుర్భరంగా మారిపోతున్నారు. కుటుంబంలో విద్య లేకుండా, ఉద్యోగం లేకుండా, సంపాదన లేకుండా వారి జీవితాలు ఎట్టుంటే చెప్పండి మీరు? ఏదో కూలికో నాలికో పోయి దౌర్భాగ్యమైన జీవితం గడపాల్సి వస్తున్నది. వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. మీ ప్రణాళికలు, మీ పథకాలు మీరు అందలాలు ఎక్కడానికి మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి పనిచేయడం లేదు. పేదరికం అనేటువంటిది మొత్తం పోవాలి. ఏనాడు గరీబీ హటావో అని మేము పుట్టినప్పటి వింటున్నాం. గరీబీ హటావో అని. గరీబీ హటావో అంటే పేదరికాన్ని నిర్మూలించమంటే పేదలను నిర్మూలించే కార్యక్రమం జరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు అధికారంలోకి వచ్చినా హామీలు ఇచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మమ్మల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇక ఈ మోసాలు చెల్లవు, మేమే ఏకం కావాలనేటువంటి ఒక సంఘటిత శక్తి, అది రాజ్యాధికార సాధన దిశగా ముందుకు కొనసాగుతున్నదనే విషయాన్ని మనం చేస్తున్నాం. అంటే పేద ప్రజలు అనేటోళ్ళు ఒక బీసీ కేటగిరీలో ఉన్నారు సార్, వేరే కేటగిరీస్ లో లేరా పేదవాళ్ళు? అందరూ బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు. అదృష్టవశాత్తు ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క దయ వలన రాజ్యాంగ ప్రకారం వాళ్ళ కొంత మేలు జరుగుతున్నది. చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, అందరికన్నా ముందు వారికి రిజర్వేషన్లు వచ్చినాయి. అయినప్పటికీ ఆ వర్గాలలో కూడా ఇప్పటికీ చాలా దయనీయమైన జీవితాలు గడుపుతున్న వాళ్ళు ఎంతో ఉన్నారు. అన్క్లీన్డ్ ప్రొఫెషన్స్ చేస్తున్న వాళ్ళు ఎంతో ఉన్నారు. అంటరానితనాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను బీసీలకు ప్రతినిధిగా మీ విక్రమ్ టీవీకి వచ్చింది కాబట్టి బీసీల మీద కొంత దృష్టి పెట్టి నేను మాట్లాడుతున్నా. సమాజంలో అంటరాని వాళ్ళుగా, అణచివేయబడ్డ వాళ్ళుగా, సమాజం చేత చీత్కరించబడ్డ వాళ్ళుగా ముందు వరుసలో ఎస్సీ ఎస్టీలు ఉంటారు. వాళ్ళను కొంతవరకు బాగు చేసే కార్యక్రమాన్ని మహనీయుడు బాబాసాహెబ్ తీసుకున్నాడు. కొంత ప్రగతి కనబడుతున్నది. ఇప్పటికి కూడా వారిలో ఇంకా చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా దయనీయమైన బతుకులు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో మనకు పౌరసత్వం ఒకటే ఉంటది, అందరం పౌరులమే. కానీ ఈ దేశంలో 2వ తరగతి పౌరులుగా బీసీలు జీవిస్తున్నారు. దారిద్ర్య రేఖ దిగువన అనే దారిద్ర్య రేఖ ఎగువ అనే ఒక లైన్ పెట్టినారు కదా. ఈ దారిద్ర్య రేఖ దిగువన ఎక్కువగా బతుకుతున్నటువంటి వాళ్ళు బీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, సంచార కులాలు, డీనోటిఫైడ్ ట్రైబ్స్, విముక్త జాతులు. వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి, వీళ్ళను బాగుపరచడానికి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. ఓట్లను తీసుకునే ప్రయత్నమే చేసిండ్రు. ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేసి వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ మా మీదనే స్వారీ చేస్తున్నారు తప్ప మా జీవితాలు మార్చే ప్రయత్నం జరగడం లేదు. అందుకని ఒకనాడు ఒక ఆలోచన అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ఆలోచన ఇప్పుడు వస్తున్నది. బీసీల రాజ్యాధికార స్థాపన దిశగా ఇవాళ ప్రయత్నాలు మొదలైనవి. గల్లీ నుండి ఢిల్లీ దాకా పోతున్నాం. మా జీవితాలు మారుస్తారా,
మిమ్మల్ని గద్దెదించాలనేటువంటి హెచ్చరికలు వస్తున్నాయి. మీరు గ్రామీణ ప్రాంతాలకు పోయి చూడండి ఎంత భయంకరమైన జీవితాలు గడుపుతున్నారో. ఒక బుడబుక్కల వాడు ఎక్కడున్నాడు, ఒక గంగిరెద్దుల వాడు ఎక్కడున్నాడు, ఒక కాటిపాపల వాడు ఎక్కడున్నాడు, ఒక బహురూపి వాడు ఎక్కడున్నాడు, వృత్తులు చేసుకునే వాళ్ళ యొక్క వృత్తులు ఏమైపోయినాయి? మీరు చెప్పింది ఏంది, మాకు చేసేది ఏంది? మీ 75 ఏళ్ల పాలనలో ఈ దేశం నుండి పేదరికాలను పంపించలేకపోయినరు. ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్లను మరింత పేదలుగా చేసిండ్రు. ఈ దేశానికి సంబంధించినటువంటి సంపదనంతా దాచుకొని ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలను మరీ బలహీనంగా చేసిండ్రు. కాబట్టి ఇవాళ వరకు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోవడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని తొలగించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి బలహీన వర్గాలు ఏకమై, మరీ ముఖ్యంగా జనాధిక్యం కలిగినటువంటి బీసీలు ఏకమై తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార స్థాపన జరగాలని, ఎవరి వాటా ప్రకారం వారికి హక్కులు రావాలని, వార్డు మెంబర్ గెలిచేవాడు వార్డు మెంబర్ అవుతాడు, సర్పంచ్ గెలిచేవాడు సర్పంచ్ అవుతాడు, ఎంపీటీసీ అయ్యేవాడు ఎంపీటీసీ అవుతాడు, ఎంపీపీ అయ్యేవాడు ఎంపీపీ అవుతాడు, జిల్లా పరిషత్ అవుతాడు, ఎమ్మెల్సీ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, రాజ్యసభ అవుతాడు, లోక్సభ అవుతాడు. ఎవరి వాటా ప్రకారం వారికి అవకాశాలు రావాలి. వారికి అవకాశాలు రాకపోవడం ఇన్నేళ్ల స్వాతంత్రానంతరం నేను చెప్పినటువంటి పదవులలో ఏ పదవిని కూడా అనుభవించినటువంటి వాళ్ళు లక్షల కోట్ల జనాభా ఉండడం, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? ఇది సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదా? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇది ఒక విషాదం కాదా? అందుకని ఆలోచన చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసమే బీసీలలో సంఘటిత శక్తి ఎక్కువగా వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు అసంఘటితంగా ఉంటారు, ఏకంగారు, వీళ్ళు ఎక్కడికక్కడ పోతారు. అనేక సందర్భాలలో వీళ్ళు రాజకీయాలు మాట్లాడతారు. మేము ఇంతమంది అని చెప్పుకుంటారు. ఎలక్షన్లు వచ్చే వరకు వీళ్ళని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచనలో ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఈ ఆధిపత్య కులాల పార్టీలు ఉన్నాయి. వారికి సరి అయినటువంటి గుణపాఠం చెప్పి అసంఘటితంగా ఉన్నటువంటి బీసీలంతా సంఘటితమై అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పేదరిక నిర్మూలన అంతమొందించి సమానత్వం దిశగా మేము పోరాటం చేసి మా రాజ్యాధికారాన్ని స్థాపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది ఆషామాషిగా మాట్లాడుతున్నటువంటి విషయం కాదు, ఏదో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటిది కాదు, ఇది ఆలోచనతో మాట్లాడుతున్నదని చెప్పి ఇప్పటికైనా మమ్మల్ని మోసం చేస్తున్నటువంటి పాలక వర్గాలు ఆలోచన చేయాలి, ఈ దృష్టిని సారించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సరే, ఇప్పుడు మీరు చెప్పింది అయితే ఓకే, కానీ ఇప్పుడు చూస్తే కనుక చాలా గ్రూప్స్ ఉంటాయి, ఏబిసిడి వరకు ఉన్నాయి మనకు కేటగిరీస్ అయితే చూసుకున్నాం. బీసీ గనక చూసుకున్నట్టయితే చాలా వరకు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇస్తుంటాయి కదా, ఎవరికి అవి లబ్ధి పొందారు, ఎవరు ఇంకా లబ్ధి పొందాల్సి ఉంది, అండ్ దీనికి ఫైట్ ఏంటి సార్? అసలు ఇన్ని గవర్నమెంట్ వాళ్ళు మేము ఇది ఇచ్చాం అది ఇచ్చామని అంటుంటారు కదా, ఇది ఎవరికి చెందాయి, మళ్ళీ ఎవరు తింటున్నారు ఇది? అదే కదా, మేము ఇప్పుడు ఏమైనా మమ్మల్ని స్కీముల కొరకని వాడుకుంటారు. వాళ్ళు చేసేటి స్కాములు. మా కోసం చెప్పేది ఏంటి? స్కీములు అంటారు, మాకు సంక్షేమ పథకాలని చెప్తారు, కానీ అన్ని మింగేస్తారు. అవన్నీ వాళ్ళ పాలిట స్కాములు, పాలనలో ఉన్నటువంటి వాళ్ళ పాలిట కల్ప తరువులుగా వాటిని మింగేయడానికి పెట్టుకుంటున్నారు. నేనడం కాదు, రాజీవ్ గాంధీ గారు ఒకసారి అన్నాడు, ఇన్ని సంక్షేమ పథకాలకు వేలాది కోట్లు మనం ఖర్చు పెడుతుంటాం, మరి వాళ్ళ జీవితాలు ఏం మార్పు వస్తలేవు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ₹1 15 100 రూపాయలలో 15 రూపాయలు కూడా కింది స్థాయి వరకు పోతలేవు, అందుకే వాళ్ళ జీవితాలు మారతలేవు అని చెప్పి రాజీవ్ గాంధీ గారే అన్నారు. అదే జరుగుతున్నది. ఇవి ఎవరి జేబులోకి పోతున్నాయంటే ఏం అర్థం కాదు. ఒక ఆయన ఆదరణ అని పెట్టి పథకాలన్నీ ఇస్తాడు, ఇంకో ఆయన కోటి వరాలని చెప్పి పెడతాడు, ఇంకో ఆయన ఇంకో పథకం అని పెడతాడు. ఇప్పటికీ వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు పెట్టారు. ఎంతమంది బాగుపడ్డారు చెప్పండి? ఇంతమంది నేను కొన్ని కులాల పేర్లు చెప్పిన. బీసీఏ గ్రూపులో సంచార విముక్త జాతులు ఉంటారు, కొంతసేపు వాళ్ళని పక్కన పెడదాం. ఇంకెవరు ఉంటారు? రజకులు ఉంటారు, నాయి బ్రాహ్మణులు ఉంటారు. వీళ్ళైతే కొంత సమాజంలో మనకు తెలిసిన వాళ్ళే కదా. మత్స్యకారులు ఉంటారు, బెస్త వాళ్ళు అంటారు మనం ఇక్కడ. కనీసం వాళ్ళ జీవితాలైనా బాగుపడ్డాయా? నాయి బ్రాహ్మణుడు అదే మళ్ళా గ్రామీణ ప్రాంతాల్లో అదే పెద్ద అద్దం, అదే కత్తెర, ఇంటింటి పోయి చేసుకుని వస్తాడు. ఆ జీవన పరిస్థితి అట్లే ఉన్నది. బట్టలు పిండేటటువంటి చేపలు పట్టేటోళ్లకు వీళ్ళు చేపలు ఇదిగో అదిగో పెద్ద ఎత్తున చేప పంపిణీ చేస్తున్నాం అని చెప్తారు, అక్కడ కొట్లాడ పెడతారు. ఒక కులానికి అదే వృత్తి కలిగినటువంటి మరో కులానికి గొడవ జరుగుతుంది, దాన్ని పరిష్కరించారు. చేపలు ఎవరు పట్టుకుంటారో మనకు అర్థం కాదు. ఆ విధంగా వృత్తి ఆధారంగా ఉన్నటువంటి కులాలను చూస్తే కుర్మ కులస్తులో మనకు ఏమి గొప్పగా కనపడదు, యాదవులలో గొప్పగా కనపడదు, పంచకర్మలుగా ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులలో ఏమి అభివృద్ధి కనపడదు. మరి ఇన్ని పథకాలు పెట్టినాం, ఇన్ని రుణాలు ఇచ్చినాం, ఇన్ని సబ్సిడీలు ఇచ్చినాం అని చెప్పుకుంటారు. మరి ఇవన్నీ ఎడివేని? కొంచెమైనా బాగుపడాలి కదా. మీరు చూపించే సంఖ్యలో పెద్ద ఎత్తున ఉన్నది. గతంలో కూడా ఇన్ని 100 ఇండ్లు ఇచ్చినామని చెప్పారు కదా, మరి మీ ఇళ్ళని ఎడవేని? ఈ పథకాలన్నీ సరే మీరు మాయం చేసుకున్నారు. ఇళ్ళు అయితే కట్టిన ఆడ కనపడాలి కదా. 100% ఇళ్ళైనా అని చెప్పుకున్న ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ఉన్నాయి కదా. మరి వేర్ ఇస్ ద ఇండ్లు? పేదవాళ్ళకి ఇండ్లు, పేదవాడికైనా ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ.
గతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు అయినా అంతకుముందు ఉన్న ఇందిరా మిల్లు అయినా ఏవి ఎక్కడ పోయినాయి? నిన్న మొన్న ఈ ప్రభుత్వం కూడా ఏం చేసింది? ఉన్న ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేసింది. వృత్తిదారులను బతకనీయలేదు, బతకడానికి కావాల్సిన ఏర్పాటు చేయలేదు. ఏ గ్రూపులో ఉన్న సంచార కులాలు కావచ్చు, సేవా వృత్తులు చేసుకునే వాళ్ళు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు. ఒక ప్రభుత్వం ఏమో భూమిలోనికే రైతు బంధు ఇస్తాం, రైతు బీమా ఇస్తూ ఉంటది. ఇంకో ప్రభుత్వం ఏమో ఆ భూమిని దున్నేవాడు కౌలు కూడా ఇస్తూ ఉంటారు. కౌలు రైతుకు మేము ఇచ్చేది లేదు ఒక ప్రభుత్వం ఉంటది. మీరు ఎవరి జీవితాలతో ఆడుకుంటారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులు అంత పెద్ద చెట్టు ఎక్కి ఆ చెట్టు మీదకి వెళ్ళి కింద పడి చచ్చిపోతానో, ఆ చెట్టు మీద ఉన్న పాము గుట్టి చేస్తానో ఎగ్జిబిషాల సంవత్సరాల కొద్ది రావు. వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు వంకర పోయి, వాళ్ళకు బీపీలు పెరిగి, వాళ్ళకు షుగర్లు వచ్చి, వాళ్ళకు హార్ట్ అటాక్లు వస్తే వాళ్ళని ఆదరించేది లేదు. వృత్తి పెన్షన్ సరిగా రాదు, ఏ పెన్షన్లు సరిగా రావు. కళల ద్వారా బతికినటువంటి ఈ కులాల్లో ఉన్నటువంటి వృత్తి కళాకారులకు, వృత్తి కళాకారులకు ఎలాంటి పెన్షన్లు రావు. వాళ్ళని ఆదరించే వాళ్ళు ఉండరు. మీకు కావాల్సినటువంటి పెద్ద పెద్ద వందల వేల కోట్లు పెట్టేటటువంటి ప్రాజెక్టులకు మాత్రం నిధులు వరదలా వెళ్ళిపోతాయి. పేదవాడికి ఖర్చు పెట్టడానికి మీకు చేతులు రావు. ఇది ఏందండి? ఇది ఏ దేశంలో ఉన్నాం మనం? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? ప్రజలు వేస్తే గెలిచినటువంటి ప్రభుత్వాలైనా ఇవన్నీ? ఇవాళ ఆలోచన మొదలైంది. మీరు ఎవరిని ఆదుకోరు. ఇవాళ శ్మశాన వాటికల్లో కాటిపాపుల సోదరులు ఉన్నారా? వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు? గంగిరెద్దుల వాళ్ళు పరిస్థితి మీకు తెలుసా? మన చిన్నప్పుడు సంక్రాంతి అప్పుడో, దసరా అప్పుడో, దీపావళి అప్పుడు ఎప్పుడో ఒకసారి ఆ గంగిరెద్దుల వాళ్ళు వచ్చేది. ఇవాళ గంగిరెద్దుల వాళ్ళు కుక్కలను పట్టుకొని తిరుగుతారు. అరే ఈ కుక్కలను పట్టుకొని తిరుగుతానంటే మాకే తినడానికి తినలేదు, మళ్ళీ ఎద్దుకు ఎక్కడ పెట్టాలి అంటారు. ఆలోచన చేయరా వాళ్ళ గురించి మీరు? బహురూపి వారు, బాలసంతు వారు ఎంత గొప్ప కళాకారులు. దొమ్మరి వారి విద్యలు ఎంత గొప్పవి. వాళ్ళని పట్టించుకోరా మీరు? జంగం వాళ్ళని పట్టించుకోరా? దాసరి వాళ్ళని పట్టించుకోరా? అగ్గిపెట్టెలో చీరను నేసిన నేతన్నల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆ నేతన్న అన్నం లేక ఆకలి సాగు వస్తా ఉంటే పైసలు ఎగ్గొడదామని చెప్పి పేగులలో అన్నం ఉన్నది, ఇది ఆకలి హత్య కాదని చెప్పి చిత్రీకరించి పైసలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా? ఇంకెన్నాళ్ళు మీ అరాచకాలు? ఇంకెన్నాళ్ళు మా జీవితాలతో ఆడుకుంటారు మీరు? ఒకనాడేమో అంటరాని వాళ్ళని చెప్పి, అస్పృశ్యులని చెప్పి నిమ్న వర్గాలను అణచివేసిండ్రు. ఇవాళ ఆధునిక భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ల రాజ్యాంగం మీద మాట్లాడుకుంటా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్ని ఆర్టికల్స్ మీరు అమలు చేయగలిగారు? భావస్వేచ్ఛ ప్రకటన ఉన్నదా? ఇవాళ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఉన్నటువంటి 107 నుండి 109 వరకు ఉన్నటువంటి నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి? రక్షణగా ఉండమంటే వాటిని భక్షించడానికి ఉపయోగిస్తున్నారు, మీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇవాళ కూడా జై భీమ్ లాంటి సినిమా వస్తుందంటే ఈ ప్రజాస్వామ్య పరిపాలకుల వైఫల్యానికి, అరాచకత్వానికి, నియంతృత్వానికి ఒక నిదర్శనంగా మనకు కనపడతలేదా? కాబట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు. ఎన్నాళ్ళు పేదరికంలో మగ్గమంటారు? ఎన్నాళ్ళు దాస్య శృంఖలాల్లో మగ్గమంటారు? ఎన్నాళ్ళు దారిద్ర్యరేఖ దిగువన ఉన్నటువంటి ప్రజలుగా ఉండమంటారు? ఎదగద్దా? మనకన్నా తర్వాత దేశాలుగా వెలిసినటువంటివి అవినీతి లేకుండా, ఒక నిబద్ధతగా, ఒక నిజాయితీగా, ఒక దేశభక్తిగా, అసమానతలు లేకుండా గొప్పగా ఎదుగుతున్నటువంటి ప్రపంచంలో ఎన్నో దేశాలు కనపడతా ఉంటే, అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశంగా, గొప్ప సంస్కృతి, ధర్మం అని చెప్పుకునేటటువంటి భారతదేశంలో ఏనాడో చెప్పినటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ ఇప్పటికీ నడుస్తున్నది. ఇప్పటికి అదే అంచువేత నడుస్తున్నది. ఇప్పటికి అవే దుర్మార్గాలు నడుస్తున్నాయి. కనిపించని కుట్రలతో సర్వనాశనం చేసి విధ్వంసాలు చేసేటటువంటి మొత్తం మానవ సమూహాలను సంహరించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కనిపించని కుట్రలతో డైరెక్ట్ గా మర్డర్ చేయడం కాదు, మానవ సమూహాలను అంతరించేలా చేస్తూ ఉన్నారు. నీకు సహకరించకుండా, అభివృద్ధిని నీకు అందించకుండా, నిన్ను గొప్పగా ఆదరించకపోతే నువ్వు అంతరించిపోతావు కదా. అది జరుగుతున్నది ఇవాళ హైటెక్ సిటీ ఏంది, బంజారా హిల్స్ ఏంది, కోకాపేట ఏంది, 100 కోట్ల రూపాయలతో ఎట్లా కడుతున్నారండి బిల్డింగ్లని? మరి విద్యానగర్లోనో, రామ్నగర్లోనో, లేదా ఇప్పటికి మురికివాడలనే పేరు తీసేసినప్పటికీ వాటికి కూడా ఈ మహానగరంలో మురికివాడలు ఉండడం ఏమిటి? రేషన్ షాపుల దగ్గర గంటల కొద్ది లైన్లు కట్టడం ఏంది? ఈ పేదరిక నిర్మూలన కోసం ఎందుకు ప్రయత్నాలు జరగడం లేదు? ఈ అంతరాలను, అసమానతలను తొలగించడానికి ఎందుకు ప్రయత్నాలు జరగడం లేదు? మీ సంక్షేమ పథకాలు ఏ ఆలోచనతో పెడుతున్నారు? ప్రజలను బాగుపరచడానికి, ప్రజల జీవితాల్లో వెలుగు ప్రసరించడానికి, అన్ని రంగాల్లో వాళ్ళు ఎదగడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు కావాలి. కానీ ఓట్లు దండుకోవడానికి మీరు ప్రణాళికలు రూపకల్పన చేసి పథకాలు పెట్టి పేదవాళ్లను ఈ పథకాల కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తులుగా, వ్యవస్థలుగా మార్చి పబ్బం గడుపుకోవడమా ప్రజాస్వామ్యం అంటే? అందుకోసమే ఇవాళ ప్రత్యేకమైనటువంటి రాజ్యాధికార సాధన దిశగా, బహుజన రాజ్యాధికార స్థాపన దిశగా బీసీలంతా ఏకమవుతున్నారు. సిద్ధాంతం లేకుండా రాద్ధాంతం చేసే వ్యక్తులం కాదు మేము. సిద్ధాంత భావజాల ప్రచారంతో మహనీయులు ఇచ్చినటువంటి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని గొప్పగా వర్ధిల్లేటటువంటి కార్యాచరణ ఇవాళ మొదలైంది. ఇవాళ బీసీలంతా ఏకమవుతున్నారు. 130 కులాలు ఏకం కాబోతున్నాయి.
తస్మాత్ జాగ్రత్త. మాకిచ్చినటువంటి హామీలను కనుక మీరు నెరవేర్చకపోతే ఎక్కడికక్కడ శాంతియుతంగా ముందు ఉద్యమాలు చేసి వాటిని సాధించుకుంటాం. ఆ విధంగానే మా వాటా ఏందో మా వాటా తేల్చుకోవడానికి కూడా అన్ని ఎన్నికలను మేము ఆయుధంగా స్వీకరిస్తామని చెప్పి నేను మీ విక్రమ్ టీవీ ద్వారా చాలా స్పష్టంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. బీసీ అంటేనే వకుల భరణం అని మేము చాలా సార్లు వింటనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మీరు అదే దాంట్లో ఉంటూనే ఉన్నారు బీసీల కోసం పోరాటం. ఈ ఐడియా అనేది మీ నుంచి వచ్చిందన్నది కూడా మేము వినడం జరిగింది, బీసీల గురించి పోట్లాడడం జరిగింది. కానీ గత ప్రభుత్వం మనం పక్కన పెట్టేస్తే ఈ ప్రభుత్వంలో ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఉందో బీసీ కులగణన తీసుకురావడం జరిగింది. మళ్ళీ దీని ద్వారా ప్రజలు ఏమంటున్నారంటే ఇది మాకు ఏం ఉపయోగం లేదు, ఎందుకంటే దాంట్లో 70% ఏదేదో ఉన్నాయట, ఇవన్నీ ఎవరికి ఉపయోగము, అసలు దేనికి ఇది బీసీ కులగణన తీసుకురావడం జరిగిందని అంటున్నారు. మీరు యాజ్ ఏ బీసీ కమిషన్ గా పనిచేయడం జరిగింది, చైర్మన్ గా పనిచేయడం జరిగింది, ఇవన్నీ చేశారు కదా. బీసీ కులగణన మీ బీసీ వాళ్లకు ఎలా యూజ్ అవుతుంది, దీని వెనకాల అంతరాయం ఏంటిది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వాళ్ళ మీద చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందా అన్న దాని మీద మీరు ఏమంటారు? కులగణన జరగాలనేటువంటిది బీసీ వర్గాల యొక్క చిరకాలమైన డిమాండ్. కేంద్ర ప్రభుత్వం చేయాలది. కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు, చేయనని చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చింది, అందరం సంతోషపడ్డాం. అది ఆరంభానికి ముందు నేను బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నా. కులగణన ఈ రాష్ట్రంలో ఆరంభానికన్నా ముందు నా పాత్ర కూడా అందులో ఉన్నది. నేను కూడా చాలా సిఫారసులు, చాలా సూచనలు చేసిన. సంతోషం, చాలా ఆనందపడే సన్నివేశాన్ని నేను గడిపిన. కానీ ఈ సర్వే మొదలైన తర్వాత వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను దిగ్భ్రాంతికి గురైనా. ఎందుకు సార్? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నా అన్నాడు ముఖ్యమంత్రి గారు. రాహుల్ గాంధీ గారు మా నాయకుడు చెప్పిండు నేను చేస్తున్నా అంటే నీకు చేయాలని లేదు. సరే, అదొక్కటి. నెంబర్ 1 చేస్తున్నావు, కరెక్టే, చేసేదైనా చిత్తశుద్ధిగా చేయండి అయ్యా అని చెప్పి మాలాంటి వాళ్ళం పెద్దవాళ్ళు చాలా మంది చెప్పారు. మేము చాలా నిబద్ధతగా చేస్తున్నాం, చాలా నిజాయితీగా చేస్తున్నాం అని చెప్పారు. సుమారు నాకు తెలిసి అయితే 50-60% కూడా పూర్తి కాలేదు, 100% అయిపోయిందని చెప్తున్నారు. మీరు ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలో 75 ప్రశ్నలు అడిగింది కదా అని అంటున్నారు మీరు. అవన్నీ అవసరం లేదు, అవసరం ఉన్నాయి అడగండి, అందరూ సమాధానం చెప్తారు. మనం ఫలప్రదంగా విజయవంతంగా సర్వేను పూర్తి చేసుకుంటే ఆ వివరాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఎవరి జీవన ప్రమాణాలు ఎట్లున్నాయో తెలుసుకొని వారి ప్రకారం పథకాలు రచన చేసి అమలు చేయవచ్చు అని చెప్పి అందరం భావించినాం. 75 ప్రశ్నలు చెప్తే దాంట్లో 4-5-6 ప్రశ్నలు కూడా ఎప్పటి సమాధానం చెప్పలేదు. నువ్వు సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట రేవంత్ రెడ్డి గారు వారే చెప్పాలి, ముఖ్యమంత్రి గారే చెప్పాలి, దాని మీద మాట్లాడే మంత్రులు చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. 100% మా తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది కుల సర్వే అని చెప్పుకుంటున్నారు. ఆ ప్రశ్నావళిలో 75 పూర్తి చేసినటువంటి ఒక్క కుటుంబం అని ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారే చేసిండ్రు. ఆయనకు ముఖ్యమంత్రి గారి ఇంట్లో పోయి కూడా సర్వే చేసిండ్రు కదా. ముఖ్యమంత్రి గారు అన్ని వివరాలు ఇచ్చిన, ఆ మొత్తం ఆస్తుల వివరాలు మొత్తం ఇచ్చిండా, అది బయట పెట్టాలి. మరి ఈ బడా నాయకులు ఎవరెవరు ఎన్ని వివరాలు ఇచ్చారు, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి, అకౌంట్ నెంబర్ ఎంత, ఆధార్ నెంబర్ ఎంత, వాళ్ళ ఆస్తులు మొత్తం బయట పెట్టాలి. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబం చేస్తున్నప్పుడు విపరీతమైన విమర్శలు చేసిండ్రు. ఆనాటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆస్తుల వివరాలు బయట పెట్టమని ఈనాటి రేవంత్ రెడ్డి గారు అడిగిండ్రు. ఆయన బయట పెట్టలే, మరి ఈయన బయట పెట్టలే. నువ్వు ప్రశ్నించే తత్వం నీ లోపల ఉన్నప్పుడు నిబద్ధత, నిజాయితీ కూడా మీలో ఉండాలి కదా. కులగణన చేశారు, మీ ఇంటికి కూడా వచ్చి ధనికులు మొత్తం ప్రశ్నలకు మీరు 75 ప్రశ్నలకు సమాధానం చెప్పారా లేదా మీరే చెప్పాలి, మీ మంత్రులందరూ చెప్పారా లేదా మీరే చెప్పాలి. ఆ వివరాలన్నీ బయట పెట్టాలి. అప్పుడు కదా మీకు నిబద్ధత, నిజాయితీ ఉన్నట్టు. ఓ సామాన్యుడి దగ్గర పోయి, మధ్యపడి తరగతి వాడి ఇంటి దగ్గర పోయి నీ ధరణి, నీ మొత్తం వివరాలి, నీ ఆస్తుల వివరాలి, నీ ఆ వివరాలి, నీ ఈ వివరాలి అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తే నువ్వు కొత్త పథకం ఇచ్చి పక్క పెట్టి ఉన్న పథకాలు పోతే అని చెప్పి భయపడ్డాడు కదా వాడు. భయపడతారు. ఎందుకంటే నీకు స్పష్టత లేదు, నీకు ఒక లక్ష్యం లేదు, నీకు ఒక ఆశయం లేదు, నువ్వు ఏం చేస్తావో చెప్పవు. పూర్తయిన తర్వాత ఏం చేయాలో నీకు తెలియదు. విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీల రిజర్వేషన్ పెంచుతావా? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ నువ్వు చెప్పినట్టు 42% ఇస్తావా? మొత్తం 100% అయిపోయిందన్నావు కదా. ఇవి ఎన్ని రోజులు నువ్వు కంప్యూటరీకరించి ఈ వివరాలు ఎప్పుడు బయట పెడతావు? నువ్వు మొత్తం వివరాలు సేకరించినవా? నువ్వు 70 ప్రశ్నలకు ఎప్పుడైతే సమాధానాలు చేపట్టలేదో నువ్వు అప్పుడు వైఫల్యమైనట్టే కదా. ముందు నీకు ఒకవేళ చిత్తశుద్ధి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఓ గ్రామమో మండలమో తీసుకొని అక్కడ చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ సంస్కరణను చేసి, ఆ మార్పులను చేసి, ప్రజాభిప్రాయం మేరకు ప్రశ్నావళిని మార్చి నువ్వు సర్వేకు పోతే నీకు బ్రహ్మాండంగా అందరూ సహకరించేవాళ్ళు. దానికి బహుళ ప్రచారం లేదు, ఎవరు చెప్తే వినేది లేదు, నీ ఇష్టం వచ్చినట్టు పోయినో. ఇప్పుడు పూర్తి అయిపోయిందన్నావు. నేను చాలా ఛానళ్లలో మాట్లాడినా, ఇక వారం ఇప్పుడు 75 అన్నాడు, 85 అంటారు, 100 అంటారు, అయిపోయింది అంటారు అని చెప్పిన గదే జరిగింది. ఇవాళ హైదరాబాద్ నగరంలో నేను ఛాలెంజ్ గా చెప్తారా, కొన్ని లక్షల కుటుంబాల వివరాలు సేకరించలేదు. ఎందుకు సేకరించలేదు? నీ స్టిక్కర్లు ఉండాలి కదా. నేను చెప్పడం అవసరం లేదు. మీరు విక్రమ్ గారు మీరే ఈ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఇక్కడ అన్ని ఇండ్లు పోయి చూడిపోండి, ఎన్ని ఇండ్లకు అంటు పెట్టినా చూడిపోండి, ఎంత హౌసింగ్ లిస్ట్ అయిందో చూడిపోండి.
మా విద్యానగర్కో మా నల్లకుంటకో వచ్చి చూడండి, పేదవాళ్ళు ఉండేటటువంటి బస్సులలో పోయి చూడండి, ఉండాలి కదా. నేను ఊరికే మాట్లాడితే కాదు కదా, నేను చూపిస్తానని. మరి లక్షల ఇండ్ల వివరాలను సేకరించకుండా 100% పూర్తయిందంటే ఎట్లా? కాబట్టి రాజకీయంగా విమర్శించాలని నేను అనుకున్నప్పుడు మహారాష్ట్ర ఎన్నికల కోసం చేసినాం. రాహుల్ గాంధీ గారిని సంతృప్తి పరచాలి కాబట్టి చేసినాం. ఆయన చెప్పినా కాబట్టి నేను చేసిన అన్నావు, నీకు లేనే లేదు ఆ చిత్తశుద్ధి అని మీరే చెప్పుకున్నారు. కాబట్టి ఈ కళ్ళబొల్లి కబుర్లు, ఈ మసిబూసి మారేడికాయ చేసుడు, ఈ అనవసరమైనటువంటి మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకండి. యువకుడుగా ఉత్సాహవంతుడుగా మీకు చిన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది, మంత్రులందరూ కూడా అవకాశం వచ్చింది. అసలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కలలు కన్నామా మనం? కేసీఆర్ ను ఢీ కొట్టి అధికారంలోకి వస్తుంది అనుకున్నామా? అధికారంలోకి వచ్చినాం. సంవత్సరం లోపల గిన్నె విమర్శల. మీరు తిట్ల పురాణం వినిపించుడు తప్ప ఒక్కనాడు సవ్యంగా మాట్లాడింది లేదు. ఎవడు మాట్లాడితే వాళ్ళు తిట్టుడే తిట్టుడు. ఇక కేసీఆర్ గారిని తిడతారని నేను చెప్పడం అవసరం లేదు, అది అందరూ అంటున్నారు. నేను రాజకీయ జోలికి పోదలుచుకోలే, ఆ విషయాలు మాట్లాడదలుచుకోలే. మా బీసీలను నువ్వు ఏం చేస్తావో చెప్పని నేను సూటిగా అడుగుతున్నా. నీకు నిబద్ధత ఉంటే నీ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, మేము ఎంతమందిమో ఇదివరకు కొన్ని లెక్కలు చేయకపోతే మళ్ళా లెక్కలు చేయి. ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో వివరాలు పూర్తిగా సేకరించబడలేదో కంప్యూటరీకరణ తర్వాత ఆ లోపాలను గమనించి మళ్ళీ సర్వే చేయండి. 100% సర్వే చేసిన తర్వాత దారిద్ర్య రేఖ దిగువన ఎంతమంది ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎగువ మధ్యతరగతి ఎంత వాళ్ళు ఉన్నారు గమనించండి. వివరాలను అందుబాటులోకి తీసుకొని వారి యొక్క ప్రమాణాల మెరుగుదలకు మీరు ప్రయత్నం చేయండి. రాజకీయ అవకాశాలు రానటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, రాజకీయ అవకాశాలు ఇవ్వండి. విద్యా ఉద్యోగ రంగాల్లో పూర్తిగా వెనుకబడిన వారు ఉన్నారు, అవకాశాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి. అది ప్రజాస్వామ్యం, అది ప్రజాపాలన. ఊరికేనే తమాషాలు చేసుకుంటా ఎవడేమనే లేదు, మాకు అధికారం ఉన్నది, మేము ఏమైనా చేసుకోవచ్చు అంటే, ఓటు అనే ఆయుధం ప్రజల దగ్గర ఉన్నది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, అప్పుడే మీ సంగతి చెప్తారు. ప్రజాస్వామ్యంలో వెపన్ ఏంటిదండి? ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. ప్రజలందరూ గమనిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సంసిద్ధమై ఉన్నారు. ఇది గమనించుకోండి. ఓట్లు వచ్చినాడే మీరు పథకాలు పెట్టి వీళ్ళను రైతు బంధు లేకపోతే రైతు రుణమాఫీ లేకపోతే కొన్ని పథకాలు పెడితే ఓట్లు పడితే అనే భ్రమలలో బతకండి. ప్రజల విఘ్నులు, తెలివి కల వాళ్ళు. మీ గ్యారంటీల జోలికి నేను పోను, మిగతా వాడి గురించి నేను మాట్లాడా. మా బీసీల సంగతి గురించి నేను మాట్లాడతాను. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పిన నువ్వేం చేయలే, బీసీలకు ఇచ్చిన హామీలు నువ్వేం చేయలే. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మేము అడుగుతున్నాం 42% ఉపవర్గీకరణ చేసి మాకు ఇయ్యి. నువ్వు హామీ ఇస్తేనే మా బీసీ ఓట్లు వేసిర్రు. మాకు సుప్రీంకోర్టు ప్రకారం మాకు చేయరాదని నువ్వు అనకు, దానికి మార్గాలు ఉన్నాయి. ఈ నీ పార్టీ టికెట్లు లేదా మొత్తం కులగన అయిన తర్వాత ఇంత గణనైంది, ఇంతవరకు కనీసం వార్డు మెంబర్లు కూడా రానటువంటి వాళ్ళు మా బీసీలలో ఉన్నారు కాబట్టి మేము 42% రిజర్వేషన్లు పెట్టుకుంటామని చెప్పి సుప్రీంకోర్టులో ఇప్పుడు 5 ధర్మాసనం ఇచ్చింది కదా. ఇంకా లార్జర్ బెంచ్ కోసం మీరు న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయి కేసు వేసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 42% అది రోల్ మోడల్ అంటే. రోల్ మోడల్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసు రోల్ మోడల్ కాదు, రోడ్డు రోలర్గా చేయడం రోల్ మోడల్ కాదు. రోల్ మోడల్ అంటే దేశానికి ఆదర్శంగా నువ్వు చేసే ఏ కార్యక్రమైనా, ఏ పథకమైనా, ఏ ప్రణాళికైనా దేశమంతా ప్రపంచమంతా హర్షించే విధంగా ఉండడం రోల్ మోడల్. అది మేము కోరుతా ఉన్నాం. కాబట్టి నువ్వు 42% ఇచ్చేటటువంటి నిబద్ధత, నిజాయితీ, ధర్మం, న్యాయం నీ హామీల మీద నిలబెట్టుకునేటటువంటి అవకాశం నీకుంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఉపవర్గీకరణ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆలోచన చేయండి. అప్పుడు బీసీలో అంతా నీ ఎంబడి ఉంటాం. ఎవరికైనా కాకమ్మ కబుర్లు చెప్పి ఏది పడితే అది మాట్లాడితే భయపడడానికి మేమేం సిద్ధంగా లేవు. ఇక్కడ బీసీలు ఐక్యంగా సంఘటితంగా సమాయత్తం అవుతున్నారు, హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. అనుకుంటున్నావు ఏదో పదవులు ఇచ్చేస్తే వారికి ఏదో ఆశ చూపిస్తే మాయమైపోతారని. నాయకులు మాయమైపోతారు, ప్రజలు సంసిద్ధం అవుతున్నారు. సామాజిక ఉద్యమం రాబోతున్నది, సమానత్వం కోసం పోరాటం రాబోతున్నది. దీన్ని గమనించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మనవి చేస్తున్నా. 42% స్థానిక సంస్థలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఒకల భరణం గారు, టోటల్ గా చూస్తే మీరు బీసీ ఊపిరి మీరు పీల్చుకునేది కూడా బీసీ ఉన్నది, మాట్లాడి కూడా బీసీ ఉన్నది. నేను టోటల్ ఇంటర్వ్యూలో చూస్తే కూడా బీసీల కోసం పక్షం నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు మీరు. అంటే ఇప్పుడు బీసీ వాళ్ళందరూ ఐక్యమై ఒక్కటై ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆయన మీరు పార్టీ స్థాపిస్తా అని కూడా అంటున్నారు. మళ్ళీ పార్టీని ఎలా స్థాపించబోతున్నారు? అండ్ ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు ఎలా తెలియపరచాలనుకుంటున్నారు? ఏం తెలియపరచాలనుకుంటున్నారు? బీసీ నాయకులు ఐక్యమై మొత్తం యూనిటీగా ఫామ్ అయి ఏం చేయాలనుకుంటున్నారు? మీరే చెప్పండి. ఇప్పుడు మిత్రమా పప్పు, మనము కొన్ని వాస్తవాలను వాస్తవంగా మాట్లాడుకోవాలి. చాలా సందర్భాలు ఏమవుతుందంటే ఈ రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళంతా సక్సెస్ అయినరా,
రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఏమన్నా ఆషామాషి విషయమా? పెద్ద విషయం అది, చాలా చాలా పెద్ద విషయం కదా. చదువుకొని పోయిన రోజులు ఈ నావలేని పడవకు ఇది సాధ్యమా అనేటువంటి విషయాలు కూడా చర్చించేటటువంటి ఉన్నాయి, చర్చోపచర్చలు జరుగుతాయి. నేను మాట్లాడుతా అంటే ఈ వక్లవనం అనటం కొంచెం ఏదో జరిగిందిరా, పీచు బాగానే కొడతాను కానీ కొంచెం ఆరోగ్యం సమస్య అని వచ్చిందా అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను అంత అర్ధరహితంగా, అనాలోచితంగా, విజ్ఞానం లేకుండా నేను మాట్లాడతలేను. బీసీలు సంఘటితం అవుతున్నారు. ఒక్క తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా సంఘటితం అవుతున్నారు. అదృష్టవశాత్తు ఉత్తర భారతదేశంలో మహనీయుల యొక్క ప్రభావం వల్ల వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చేసారు. దురదృష్టవశాత్తు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ బీసీలు రాజ్యాధికారంలోకి రాలే. ముఖ్యమంత్రి కాగలిగిన వాళ్ళు, పార్టీ పెట్టే స్థాయి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుచేతనో వెనకకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే సాహసం చేయలేకపోయారు. సాహసం ఎందుకు చేయలేకపోయిందంటే వాళ్ళు బీసీ నాయకులు కాదు, బీసీ ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు కాదు, బీసీల హక్కుల కోసం మాట్లాడిన వాళ్ళు కాదు. పార్టీ పెట్టి అధికారంలోకి రావాలనుకున్నారు కానీ బీసీ ప్రజలు వాళ్ళని నమ్మాలి కదా. వారి హక్కుల కోసమో వారి సమస్యల్లో ముందుండి పరిష్కరించేటటువంటి నాయకత్వాన్ని వహించినటువంటి వాళ్ళైతే ఏనాడో ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ బీసీ పార్టీ ఏర్పడేది. కానీ ఇవాళ బీసీల కోసం కొట్లాడినటువంటి బీసీ వర్గాల నుండి ఎదుగుతున్నటువంటి నాయకత్వం వస్తున్నది. ఒక నాయకుడా, ఇద్దరా, ముగ్గురు అనేది మాట చెప్పను నేను, ఎవరైతారో నేను చెప్పను. ఎందుకంటే కనిపించని కుట్రలు జరుగుతాయి. ఎవడో ఏదో చేస్తూ ఉన్నాడంటే దాన్ని భగ్నం చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందుకే నేను చాలా ఛానళ్లలో మాట్లాడుతున్నప్పుడు సమిష్టి నాయకత్వం, సమిష్టి ఆలోచనలు, సమిష్టి ఎజెండా ఇవన్నీ కూడా గ్రామానికి పోయి ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులు అయిన తర్వాత జెండా గురించి మాట్లాడతాం, తర్వాత రాజకీయ పార్టీ గురించి మాట్లాడతాం. మేము కూడా విఘ్నులమే, మేము కూడా ప్రతిభావంతులమే, మేమేం ఆలోచన లేనటువంటి వాళ్ళం కాదా? ఆలోచన పరులు అనేటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి ఆధిపత్య కులాల్లోనే లేరు. ఆలోచన పరులు బలహీన వర్గాల్లో కూడా చాలా దండుగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కదలిక మొదలైంది. మరీ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎదురైంది. ఎక్కడికక్కడ నేను కొన్ని వందలాది మందితో రోజు మాట్లాడుతూ ఉన్నా, చాలా మంది పెద్దలతో డిస్కస్ చేస్తూ ఉన్నా. నేను అనేకమైనటువంటి మీలాంటి ఛానల్స్ లో మాట్లాడుతూ ఉంటే ఇవి విన్నటువంటి పెద్దలందరూ కూడా అమోఘమైనటువంటి సలహాలు ఇస్తా ఉన్నారు. మనం అందరం సంఘటితం అవుదాం, మా సమయాన్ని మేము పూర్తి వెచ్చిస్తాం, గతంలో వృధా చేసినాం, ఇక చెయ్యం, నడుద్దాం, మేము ఎవరెవరం ఏం చేయాలో మేమందరం కూడా దీంట్లో కార్యోన్ముఖులం అవుతాం అనేటువంటి ఒక ధైర్యాన్ని నింపాదిగా ఇస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఎక్కడికక్కడ పోటీ చేసేటటువంటి తత్వాన్ని రగులుస్తున్నాం. అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేస్తా ఉన్నాం. స్థానిక సంస్థల్లో మొదలైనటువంటిది సాధారణ ఎన్నికల నాటికి ఇది ఖచ్చితంగా రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది. ఎజెండా వస్తుంది, జెండా వస్తుంది, పేరు వస్తుంది. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తాం. అధికారాన్ని కూడా ఎట్లా కైవసం చేసుకుంటామో మాకున్నటువంటి విఘ్నత, విచక్షణ మాకున్నది. కాబట్టి ఇంకా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం ఎవ్వరు చేయొద్దు. మేము ఎవరిని నమ్మము. మేమే రాజ్యాధికార స్థాపన దిశగా పోతున్నాము. మా ఆలోచనలు మాకున్నాయి. మీరిచ్చిన హామీలు మాత్రం నెరవేర్చుకోవాలి. మీరు మాట చెప్తే మాత్రం మీ అంతు చూస్తాం. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని ఆయుధాలను మేము వాడుకుంటాం. ఓటు హక్కును వాడుకుంటాం. సామరస్యంగా, శాంతియుతంగా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తాం, ప్రదర్శనలు చేస్తాం. మా శక్తిని మేమేందో ప్రదర్శిస్తాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మనవి చేసేది, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఉన్నటువంటి అన్ని కూడా మేము నెరవేర్చకపోతే మరో స్వాతంత్ర సమరం లాంటి ఉద్యమం ఈ రాష్ట్రంలో నిర్మాణం జరుగుతుంది. 42% మీరు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వకపోతే స్థానిక సంస్థల నుండే ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడుతూ మా సంఘటిత శక్తిని మేము ప్రదర్శిస్తాం. కాబట్టి ఆలోచన చేసుకోండి, ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించండి. రాగ ద్వేషాలతో కాకుండా ప్రేమతో, అభిమానంతో రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వారుగా ప్రజాపాలన అందించండి. ప్రజల యొక్క అభిమానాన్ని పొందండి. మీరు ఇచ్చిన హామీలకే అధికారంలోకి వచ్చారు. ఆ హామీలను నెరవేర్చుకోమని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు పాటించకపోతే మాకు కూడా రాజ్యాంగం అనేకమైన హక్కులు ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో నిరసనలు ఎట్లా తెలపాలనో మాకు చట్టం మాకు అన్ని నేర్పింది. మాకు ఉద్యమాలు చేయడం కొత్త కాదు. అనేక పోరాటాలు చేసి సబ్బండ వర్గాలు ఏకమైతేనే దేశాన్ని ఒప్పించి తెలంగాణ సాధించుకున్నటువంటి ఈ సబ్బండ వర్గాల హక్కులను కాపాడుకోవడంలో వెనుకడుగు వేయదు. ఉద్యమాలు చేస్తుంది. ప్రజలందరూ సమాయత్తమైనరు. మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ, ఇంకా ఏదైనా అనాలోచితంగా, ఇంకా అభద్రతలో, ఇంకా అజ్ఞానంలో ఉన్నటువంటి పెద్దలారా ఎవరైనా ఉంటే మనలో ఉన్నటువంటి వాళ్ళు మీ ఆలోచనలు ఇవ్వండి. ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయండి. బహుజన రాజ్యాధికార స్థాపన దిశగా జరుగుతున్నటువంటి పోరాటంలో చేయూతను అందించండి.
మన రాజ్యాధికార స్థాపన జరగకపోతే ప్రజాస్వామ్యం అనేటువంటి దానికి అర్థం లేకుండా పోతుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలందరి హక్కులు సమానంగా సమపాలలో అందడానికి చెయ్యి కలపండి, కదలి రండి, రాజ్యాధికార స్థాపనలో ముందడిగే ఉండండి అని చెప్పి నేను మనవి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రజలకు అందించేటటువంటి దిశగా ఈరోజు విక్రమ్ టీవీ వారు ఇచ్చినటువంటి ఈ యొక్క పోడ్కాస్ట్ దృశ్యశ్రవణ మాధ్యమ విధానం ద్వారా మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని కలిగించినందుకు యాజమాన్యానికి, దీని అధిపతి అయినటువంటి డాక్టర్ విక్రమ్ గారికి, ఈ ఇంటర్వ్యూ చేసినటువంటి మా పప్పుకు, ఈ కెమెరామెన్ గా ఉన్నటువంటి నా మిత్రుడు రమేష్, ఆ విధంగానే నగేష్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నా సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్.